ఏడే ఏడే పెద్దేడే కాదే పెద్దేడే ఒక సూపు హైదరాబాద్ బాలుడా మస్తు చెప్పదు కానీ ఎందుకు చెప్తున్నా మస్తు నవ్వుతున్నారు ఈ పూల పాన్పు తయారు చేసిన కానీ అబ్బా ఈ చల్లని గాలికి నా మనసంతా మొత్తమే దానిపైన చెక్కుతున్నది అంటే దానిపైనే ఉంటున్నది అట్లా గాలిగా ఈ పూల శీల పడుకుంటాను నేను ఈ మధురమై భావనలకు ఈ చల్లని గాలికి నా మనసంతా మొత్తము సుభద్ర ఒకసారి ఇక్కడికి వస్తే మంచిగుండు అనిపిస్తుంది నాకు. చిక్కు తాత కూర్చో, కూర్చో. రావే సుభద్ర పూల శయ్యపై పవని మందిరములో ఉన్నటువంటి యొక్క సుభద్ర మరి ఇక్కడికి వస్తదని నాకు నమ్మకమా? మరి వస్తే బాగుండు. చెక్కిలికింతల రాగము అది ముద్దిస్తుంటే మురిపించుకుంటే ఎక్కడ దాచని అందము నా భార్య నాకే ఇస్తుంది. అంతటి యొక్క గొప్ప వంతురాలు వనజాక్షి బిగువైన రూపము నా కనులకు కనిపించినది. తలనిండా పూదండ కాల్చిన రాని మొలక నవ్వులతోటి మురిపించగాదు పూల వానలు కురిసే వయలుబో నా చలి మొగులు రేకుల వంటి సొగసుబో నా చలి నా భార్య. రావే 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 చలి
కత్తారు చీర కట్టి నా భార్య నేను వచ్చేటప్పుడు మా సుభద్ర నేను వచ్చేటప్పుడు సంజ వెలుగులోన పసిడి ఛాయల కత్తారు చీర కట్టి నా ఇంటకు నీళ్లు పోయి పల్లగొప్పాలి. ఎంత మధురమైనటువంటి యొక్క తీపి నీ మాట. ఇక్కడికి వస్తుందా కాదా? అయినా ఒక్కసారి మళ్ళీ పిలిచేదాన్ని. రావే సుభద్ర అయినంత మాత్రముల వన్నతనము చేత ఇలాంటిగా వచ్చావంటే ఇక నిన్ను కథలను ఇచ్చదనా? నేను నీ కొరకే వచ్చానా ఇక్కడికి? మా దంట చిలికెత్తలతో అల్లారు ముద్దుగా ఈ వన విహారము విహరించి పువ్వులను వచ్చినవా ప్రాణేశ్వరి, వచ్చినవా నీవు ఎందు వైఖరి తోడను ఇక్కడ ఎవరు లేరిక నా ముచ్చటలు తీసుకోవే మోహన గాత్రి. తలచినంత మాత్రములా వచ్చినవా ప్రాణేశ్వరి, వచ్చినవా నీవు వైఖరి తోడను. చక్కదనమగ వైఖరి తోడనంటే ఇచ్చట ఎవరు లేరిక, తాత కూర్చో, ఇచ్చట ఎవరు లేరిక నా ముచ్చటలు దిర్చిపోవే మోహన గారు. ఏంటయ్యా ఎందుకు పిలిచావో ఆ పిలిచిన మాట ఏందో చెప్పు. మీరు సుభద్ర అని పిలవగానే మీ యొక్క మాట విని అయ్యో అక్కడ మా నాదుడు మరి యుద్ధానికి వెళ్ళేవాడు మరి మధ్యలో ఎందుకు ఆగిపోయాడో చూడడానికి వచ్చాను. ఎందుకు పిలిచారు, ఎందుకు మీరు అంటున్నారు? ఎట్లంటే ఈ సుభద్ర ఎలా ఉంది, కొత్తదా ఇంత పాతదే కదా? కట్టమంటి చూపు, కట్టమంటి చూపు, చూపు బాణమంటి రూపు, రూపు ఆకాశాన్ని చిల్చే మెరుపు లాంటి బిరసు. నవ్వు నల్ల పూస, నడుము నల్ల పూస, నవ్వేమో నల్ల పూస, నడుము వెన్నె పూస. నీకు నాకు ఎప్పుడో అట్టి బ్రహ్మదేవుడు ఆది ఎంత ప్రాస. నీ ఆశ నీ ప్రాస ఏంది గోస. Yeah.
సరసిద్ధ నేత్రి చక్కని దానవని అవును. నీవు నా వద్దకు వచ్చావు. అయ్యో నా భర్త ఆ వనములో ఎంత బాధపడుతున్నాడా అని నువ్వు తెలుసుకొని వచ్చావంటే నీలాంటి పుణ్యాత్తురాలు భార్య నాకు దొరకబోదిగా. అలానా స్వామి? నరనాదా, నరనాదా. ఎప్పుడైతే ఆనం కొట్టుకలాడుతుంది కానీ ఉరిపెట్టుకొని సాగు ఇగో తాడిస్తా. అయితే ఎప్పుడైతే మీరు నన్ను పిలిచారో మా నాదుడు ఎందుకు పిలిచాడు అని వెంటనే ఇక్కడికి సరాసరిన వచ్చాను. చిన్నగా మాట్లాడు. చిన్నగా రమ్మంది. కాదు జరోగా కరియానా కరియానా అంటే మన పెళ్ళైన తారాభ్యములోన ఇరల పాన్ పైన నూతనంగా ఎట్లా పండుకున్నామో మనము అంతకంటే ఎక్కువ ఉన్నది ఈ విరిశయ్య. తొలి రాత్రి వేసినటువంటి పూల పాన్పు ఎలా ఉందో ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ పూల పాన్పు వెన్నతనము చేత ఉన్నది. ఉందా స్వామి? హృదయేశ హృదయేశ నా అల్లరి పీడ నా చక్కని వగకాడ ఎప్పుడో మన పెళ్లి రోజు వేసినటువంటి ఈ పూల పాన్పు ఈ రోజు ఇంత చక్కగా మరి ఎందుకని చేశారు? ఎంత కష్టపడి తయారు చేశారు? ఇది ఎవరి గురించి తయారు చేశావు? ఇది ఎందుకని చేశావంటే గిరిదారి ముక్కులు ఎంటికలకు బటాని ఏ సక్కలు ఎంటికలకు బటాని రింగులు రింగులు ఎంటికలకు బటాని 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 ముక్కులు ఎంటికలకు బటాని సంకలు ఎంటికలకు బటాని ఏ బటాని బటాని చీమ దోమ బొద్దెం అన్ని వస్తాయి. బాగానే ఉన్నాయి కానీ ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? అక్కడ బఠానీ బఠానీ నూరుకొని వచ్చిన. ఇంకేమున్నాయి? ఇంకా తర్వాత తెస్తా.
అంతేనా? తర్వాత తెస్తా ఇది రాదా? ఈ బఠానీలు అనేటివి ఎక్కడన్నా రైల్వే స్టేషన్ పోయి రైలు బండి ఎక్కితే వాళ్ళు కొంటారు కానీ ఈ ఊళ్ళలో పట్టాలు లేవారా? దుకాణాలు దొరుకుతాయి. గిన్నెని లేవా ఇంటికాలు? గిన్నెని దొరక ఇంటికాలు సిక్కాయి లేదురా, పల్లెలు పట్టాలు లేవా, ఊళ్ళు లేవా? ఈ మిట్ట మధ్యాహ్నం పట్టణ వాటిని ఏదో నా భార్యని ఏదో ముచ్చట అనుకుంటున్నాం పో. ఓరి అన్నం తక్కువ ఏం చేస్తా? ఓరి ఈ కారం తక్కువ దుకాణం పెడితే వచ్చే గిరాకి మరిగిపోయింది అన్నట్టు గాడి కొరికి శనగల పొంటి చేనుల పొంటి అడవిల కంచెల కాసగడ్డలా తిరుగుతావు. నీ కళ్ళ కాకులు పడవని పనులు పిండి గారు కన్ను అంటే కిరణాలు కావాలి. ఏం కిలోన్నారా ఇది? నీ ముక్కు నువ్వు ఏం చేస్తాను, మీరు ఏం చేస్తాను? మా ఇష్టం మాకెరక. నాకు నేర్పరాదు. నీ కూతురు బుగ్గ నెక్కితే ఎవరి కొరకు ఇంత చక్కని పువ్వులతో అంటే కృష్ణుడు, గిరి అంటే గుట్ట, గిరి అంటే గుట్ట. గుట్టను కృష్ణుడు గుట్టను చిటికన వేలుతోటి మోసినటువంటి వాడు గిరిధరుడు అంటే కృష్ణుడు. గిరిధరుడు మీ అన్న గురించి తయారు చేశాను కానీ అయ్యో నా భార్య వస్తే మంచిగుండని కొంచెం సందు దొరికింది. మీ అన్న అటు వెళ్ళిపోయిండు. మా అన్నయ్య కొరకు వేసావా? మీ అన్నయ్య గురించి చేసిన వచ్చిన మా అన్నయ్య కొరకు మీరు వేశారంటే సరే మేలు సరే మేలు హరి మా అన్నయ్య అయిన కృష్ణాపరన్నామిని కొరకు వేశారంటే మా అన్నయ్య ఈ పూల పానములు చూస్తే మా అన్నయ్య ఎంతగానో మెచ్చుకొని నీకు బహుమతులు కూడా ఇస్తాడు మా అన్నయ్య. అవునండి, సరే అయితే నేను పిలిచాను. ఇక మా అన్నయ్య కొరకు మీరు పూల పాన్పు వేశారు. ఇది దుయించడానికే నన్ను పిలిచిందా? చెప్పు బద్రీనాథ్. అతివరదాతనేలా అంకయుని పది చందనోర్వం నతివై నన్ను అనుగ్రహించుమి సరోజలోచని. అవునా? దాచేదేముంది? నా భార్య ఇక నీకు దాపరికం ఏమున్నదిగా? నీకు దాపరికం ఏమున్నదమ్మా? ఏమీ లేదు. అతివర దాసనేల అంతై నీపై జెండనోర్వ మతివై నన్ను గ్రహించుమి నీ అదరామృతం ఇచ్చి. అంటే అదరామృతం చెబుతాను కంచి కామాక్షి. అదరామృతం ఇచ్చి ఓ సరోజ లోచని ఆలోచని సులోచని ఇవన్నీ పిచ్చి బాగుడు మానుకొని యుద్ధానికి రమ్ము ప్రాణేశ్వరి గదులమ్మ గదులు
మగ మంచి గాజులు ఎంత సైజు ఉన్నా పెడతా గాజులు చెప్పు అమ్మా అడుగుతా కాలు పెట్టి నిలబడతావు అయినా పర్లేదు ఓవా నీకే సూత్తా తిద్దాను ఏమేమి అమ్ముతావు నువ్వు? ఏదో నీ దగ్గర మంచిగా హస్తరు పన్నీరు పౌడరు జాజి విరజాజి చక్కని సువాసన వస్తున్నది. అవి చూస్తే తలకి మెరుస్తున్నాయి. అవి ఏంటివి కావచ్చు? ఇగో పోరాడు పోరాడు పౌడర్ పౌడర్ పాన్స్ పౌడరా పౌడర్ లేకపోతే నీకు నచ్చిన ముంగడ కొట్టుకొని వాసన చూసుకో. మరి పౌడర్కి ఎంత? బయట అయితే 50 రూపాయలు. ఎంత? బయట అయితే 50 రూపాయలకి ఇస్తారు కానీ అంత పెరిగిపోయిందా రేటు? 50కి ఇస్తారు కానీ నేను 3.5కి ఇస్తా. బయట అయితే 50కి ఇస్తావు కానీ ఇక్కడైతే నాకు 3.5కి ఇస్తావా? అది హోల్సేల్. మరి మీ కంపెనీ లాస్ కాదా? అది హోల్సేల్ కంపెనీ అమ్మ నాది. ఒకసారి నీ అటువంటి వాళ్ళు వస్తే 10 మందికి ఇస్తా. సరే ఒక్కసారే పోతాయి. అంతేనా? ఈ పౌడరు నాకొద్దు. ఈ 3.5 పౌడర్లు వేస్తుంటాం కాదు, మాకు 100, 1000 అంతే. ఎంత పెడతామో అంతే. ఇక పౌడర్ ఎంత? ఇక దివానా దివానా అది దివేనా? దివానా దివానా కాదు దివేనా. ఇంత మురికే లేదు. అంత మంచి సరుకులు అమ్ముతున్నామంటే ఎంత పేరుగాలు. ఎందుకంటే అమ్మ ఎక్కువ మురికున్నాయి కానీ బాగా దూకుంటే మంచి వెంట్రుకలు కూడా సాఫ్ అవుతాయని దాంట్లో మురికి తీసుకోలేదు. కొంచెం మెతుకు ఉండాలి. అద్దం ఇది ఎంత? దీనికి రేట్ ఎంత? మరి దీనికి 12 రూపాయలు వద్దా? నేను కుంప తీసి దీనికి 12 రూపాయలు అయితే 12 రూపాయలు అయితే కానీ నేను 5 రూపాయలకే ఇస్తా. మళ్ళీ 7 రూపాయలు లాస్ కావా? కాకపోతే దూకొని చూసుకో. ముంగడ జడ ఇటు టిప్పు నేను దూకా. జడ ఇక్కడ వేసుకున్నా. కొద్దిగా సైడ్ తీసుకో. గిటి గిటి ముంగడికి అనుకో. ఏమి నీళ్ళు పోసుకుంటావు అమ్మ నువ్వు? నేనా? ఒక్కడి కూడా రాలుతలేదు. అదంతా కుదరదు కానీ అదివేన కూడా నాకు వద్దిగా. వద్దా? పౌడర్ వద్దు. పౌడర్ వద్దు. అదివేన వద్దు. అద్దం వద్దు. అద్దం ఎంత రేటు? నువ్వు ఎటు చూసుకున్నా చూసుకోవచ్చు. ఎటు చూసుకోవచ్చు. అద్దమా? వెనుక చూసుకోవచ్చు, ముంగడ చూసుకోవచ్చు. ఇట్లా స్నానం చేసినాక ముఖమైనా చూసుకోవచ్చు, తర్వాత జడ చూసుకోవచ్చు, పూలు ఎలా ఉంటే అవి కూడా చూసుకోవచ్చు. మరి దీని వేల ఎంత రేటు? దీని వేల దారా 75 రూపాయలు అయితే కానీ. ఎంత రేటా? 75 అంటే అడగంగానే అంత ఇస్తావా నువ్వు? ఎంత మరి? ఇయ్యరాదు 5 రూపాయలు. 75 రూపాయలకు 5కు ఫ్రీగా ఇచ్చే తీసుకుంటారు. ఇంత రేటు తక్కువ చేస్తావా? ఎందుకంటే లాస్ కాదా? కాదా? ఎందుకంటే మీరు కష్టంగా దువ్వెన వద్దాను. మరి ఇది అవసరమే కదా. బ్లేడ్ కొంటే మిషన్ ఫ్రీ. బ్లేడ్ కొంటే మిషన్ ఫ్రీ. మాకు అమ్ముతారా? బాడికావు మాకు అమ్ముతారా? ఊళ్ళకి పోయి మగవాళ్ళకి అమ్ముకోవాలి. ఏమి ఓనికంటేనేమో మా వాడిని అడగాలి. పైనడు ఒకవేళ అయినా రెడ్డి బాబులు అని కొడుకున్నట్టు అసలు వచ్చిన బాధ ఒకటి ఉన్నది. వచ్చిన దాన్ని వచ్చిన దగ్గర పోనివ్వకుండా నా వెంట పడతాను. రాని దండం పెడతా. నువ్వు రాకు వెళ్ళు. కొడగొట్టుకోలేదు ఇంకా వాళ్ళు వెళ్ళి వస్తలేదు. మరి ఏం చేయాలి? ఇద్దరు సంద భూపోరాటం నడిచిన నడుస్తుంది. భూపోరాటం ఏంది కానీ 4 పెద్ద మనుషులను తీసుకొస్తే అవసరం దొరికితే ఏమైతే అంటే రాదు. ఆయనకు నాకు లేదో విడాతులు తిప్పిస్తా. విడాతులు నేను ఏదో నమ్మి వస్తే పూల పాను చూపిస్తున్నాడు. ఏమో ఏమో అంటున్నాడు.